హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్, ఏమి రుచి. నేను మీ హరీష్. చక్కగా కెనడియన్ వీక్లో మనం ప్రయాణిస్తూ ఉన్నాం కదా. ఈ కెనడాలో ఎలాంటి విశేషాలు ఉన్నాయి, ఎలాంటి అద్భుతమైన డిషెస్ ఉన్నాయి, వాటి విశేషాలన్నింటినీ కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాము. అదే క్రమంలో ఈరోజు కూడా రెండు చక్కటి డిషెస్ని మీకోసం నేను తీసుకొచ్చేసాను. మొదటగా మనం చేసుకోబోతోంది ఓ మంచి సాలడ్. అది కూడా వెజిటేరియన్గా నేను చేస్తూ ఉన్నాను. దీన్ని నాన్ వెజిటేరియన్లో చికెన్ యాడ్ చేసి కూడా చేసుకోవచ్చు అనమాట. చక్కటి డిష్ ఇది. అంతేకాకుండా ఎటువంటి డైట్ చేస్తున్న వాళ్ళైనా కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకోవచ్చు. కాబట్టి మీరందరూ కూడా ఎక్స్ప్లోర్ చేసుకుందరు కానీ. సో ఎనీవే, మనం చేసుకోబోతున్న ఆ డిష్ పేరు గ్రిల్డ్ టోఫు విత్ వెజిటేబుల్స్. ఈ గ్రిల్ టోఫు విత్ వెజిటేబుల్స్లో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టోఫు వాడుతున్నాము. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే కాబట్టి టోఫు ఉంది. ఇక్కడ పన్నీర్ కావాలంటే పన్నీర్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఆనియన్ ఒకటి ఉంది, దాంతోపాటుగానే కొద్దిగంత థైమ్ వాడుతున్నాము ఫ్లేవర్ కోసం. అలాగే కాస్త గార్లిక్, దాంతోపాటుగానే సోయా సాస్ కొద్దిగా వాడుతున్నాము. ఇంకా అవసరానికి తగ్గట్లుగా గ్రీన్స్ కూడా, క్యాప్సికమ్ లాంటివి గ్రీన్స్ కూడా నేను యూస్ చేసుకుంటాను అనమాట. బెల్ పేపర్స్లో 2-3 రకాలు ఉన్నాయి, వాడతాను. మీన్ వైల్ మనకి సీజనింగ్ కోసం కావాల్సినట్లుగా పెప్పర్ ఇంకా సాల్ట్ ఉంది, దాంతోపాటుగానే ఆయిల్ ఉంది. కాస్త ఫ్రై కూడా చేయాల్సి వస్తుంది కాబట్టి ఫ్రైయింగ్ ప్యాన్ కూడా రెడీగా పెట్టుకున్నాను. ఈ ఇంగ్రీడియంట్స్ చూసిన వెంటనే మనకు ఏ చైనీస్ స్టైల్లో తయారు చేస్తున్న ఫీలింగ్ రావాల్సిందే. ఎందుకంటే టోఫు కావచ్చు, సోయా సాస్ కావచ్చు, ఇవి కనిపించిన వెంటనే అలాంటి స్టైలే వస్తుంది. కెనడాలో సంబంధించి కెనడియన్ డిషెస్లో ఇలాంటివి ఎందుకుంటాయా అన్న ఒక డౌట్ మీకు వస్తూ ఉండొచ్చు. నిజానికి చెప్పాలంటే కెనడియన్ డిషెస్కి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన సొంతమైన ఒక ఫ్లేవర్స్ అని కానీ, లేకపోతే ఒక స్టైల్ అని కానీ లేదనమాట. వాళ్ళ డిషెస్లో బోల్డ్ అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది వాళ్ళకు ఇంటర్నేషనల్ స్టైల్లో. ఉదాహరణకి వాళ్ళకి బోల్డ్ అంతమంది డిఫరెంట్ టైమ్స్లో వాళ్ళని రూల్ చేసిన వాళ్ళు కావచ్చు, అక్కడికి వచ్చిన వాళ్ళందరి నుంచి కూడా కొద్దిగా స్టైల్స్ అన్నీ కూడా ఇంకార్పొరేట్ అవుతూ వచ్చాయి. ఒక్కొక్క రీజన్లో ఒక్కొక్క స్టైల్ ఉంటుందన్నమాట కెనడాలో. సో ఆ స్టైల్స్ అన్నింటినీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది చెప్దాం. నాకు తెలిసినవన్నీ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను వంట చేసుకుంటూ. సో కొద్దిగా అంత పెద్ద సైజే పెట్టుకుంటున్నా సాలడ్లో. ఈ సైజ్ క్యూబ్స్ కట్ చేసుకొని ఈ తడి ఆరిపోయే విధంగా పేపర్ టవల్ ఏదైనా తీసుకొని దాంతో టచ్అప్ చేసుకుంటే అందులో ఉన్న తడి మొత్తం, అంటే మాయిశ్చర్ ఉంటుంది కదా, మాయిశ్చర్ అంతా కూడా అబ్జార్బ్ అయిపోతుంది అనమాట. సింప్లీ ఓకే. నేను మీకు ఇందాకే చెప్పాను, ఇది టోఫు వాడుతున్నాము. టోఫు బదులుగా పన్నీర్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. కాబట్టి ఏది కావాలంటే అది మీ సౌలభ్యం, మీ ఆసక్తి మేరకు వాడుకోవచ్చు అనమాట. ఇదే ప్లేస్లో చికెన్ కావాలన్నా కూడా చికెన్ బ్రెస్ట్ లాంటిది బోన్లెస్లో తీసుకొని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఇదే ప్లేస్లో పెట్టుకున్నట్లయితే చికెన్ సాలడ్ కూడా అవుతుంది. హ్యాపీగా తయారు చేసుకొని తినేయచ్చు అనమాట. అది కూడా ట్రై చేయండి. సో టోఫు రెడీ అయిపోయింది. దాంతోపాటుగా బెల్ పెప్పర్స్ కట్ చేసుకుంటాం. కూడా మనకు కావాల్సిన ఆ ఈక్వల్ సైజెస్ ఏవైతే ఉన్నాయో ఇంచుమించు ఆ సైజులో కనుక కట్ చేసుకున్నట్లయితే మధ్యలో మిక్సింగ్ బాగుంటుంది, చూడడానికి కానీ కలపడానికి కానీ బాగుంటుంది అనమాట. అందులోనూ సాలడ్ కాబట్టి లుక్స్ కూడా చాలా ప్రాధాన్యతను సొంతం చేసుకుంటాయి అన్నమాట. ఇందాకే అన్నట్లుగా కెనడాలో డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయన్నాను కదా. ఎలాంటి స్టైల్స్ ఉంటాయంటే ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువ సార్లు రూల్ చేశారు, ఎక్కువ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కెనడాలో. అలాగే ఈస్ట్ ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, అలాగే యూరోపియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కెనడియన్ డిషెస్లో. ఇవన్నీ కూడా వాళ్ళ డిఫరెంట్ రీజన్స్లో డిఫరెంట్ టైమ్స్ని బట్టి అట్లా యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఇది కూడా ఏం తప్పు చేస్తుంది కదా, అది కూడా వేసుకున్నాం అంటే ఇంకొక కలర్ యాడ్ అవుతుంది. ఎల్లో బెల్ పెప్పర్స్.
జనరలీ మన కల్చర్లో ఎక్కువ మనకు అలవాటు అవ్వంది ఈ సాలడ్సేనండి. ఎప్పుడైనా సరే మనం ఎక్కువ ఫ్రై చేసుకున్న ఐటమ్స్ తినేస్తూ ఉంటాము. ఎవరైనా చుట్టాలు, స్నేహితులు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఏ బోండాలో, బజ్జీలో వేసుకొని ఫ్రై ఐటమ్స్ వాడుతూ ఉంటాము. మనం తినడానికి కూడా ఎక్కువ అదే వాడుతూ ఉంటాము. అయితే ఈ రోజుల్లో హెల్త్ కాన్షియస్నెస్ బాగా ఎక్కువైంది కాబట్టి ఫ్రైతో పాటుగా ఇలాంటి సాలడ్స్ కూడా తినడం అనేది, ఇంకా ఎవరైనా చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు అయితే ఇలాంటివి చేసి పెడితే మరీ అవమానంగా ఫీల్ అవుతూ ఉంటాం మనం. అయితే అంటే వాళ్ళకి పెట్టడానికి మనం గిల్ట్తో ఫీల్ అవుతూ ఉంటాం. వాళ్ళే ఎలా ఫీల్ అయ్యారో పక్కన పెడితే పెట్టలేకపోవచ్చు, కానీ బట్ మనం తినడానికైతే అట్లీస్ట్ ఇలాంటి సాలడ్స్ తయారు చేసుకొని సాయంత్రాల పూట ఏ వర్షాకాలం సాయంత్రంలోనో లేకపోతే ఏ చలికాలం సాయంత్రంలోనో ఏమైనా తినాలనిపిస్తుంది అనుకుంటున్నప్పుడు, అట్లీస్ట్ ఎండాకాలం సాయంత్రంలో, ఎందుకంటే మిగతా టైంలో అయితే వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది కదా, ఎండాకాలంలో అయితే అలా అనిపించదు. అలాంటి టైంలోనే అట్లీస్ట్ మనం సాలడ్స్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అందులోనూ ఈరోజు మనం తయారు చేసుకోబోతున్న ఈ సాలడ్ చల్లగా తినేది కూడా అవుతుంది, అంటే వేడిగా తినేది కూడా అవుతుంది కాబట్టి ఫ్రై చేసుకుని తింటాం కాబట్టి చలికాలంలో కూడా ట్రై చేయొచ్చు. ఎనీవే, ఇక్కడ వరకు వచ్చింది. సో నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొద్దిగా అంత మ్యారినేట్ తయారు చేసుకొని ఈ టోఫు నేను మ్యారినేట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత వీటన్నింటిని కూడా సపరేట్గా మ్యారినేట్ చేసుకుందాం. ఒక థింగ్ మిస్ అయిపోయాను, గార్లిక్ కూడా కట్ చేసుకోవాలి. అయిపోయింది. నౌ యాడింగ్ గార్లిక్, దాంతో పాటుగా థైమ్, సోయా సాస్, పెప్పర్ లాస్ట్లో కూడా వేసుకోవచ్చు, సాలడే కాబట్టి యాడ్ చేసుకుంటాం అంతే. అండ్ సాల్ట్. వీటన్నిటిని మిక్స్ చేసుకొని కొద్దిగా తర్వాత టోఫును కూడా యాడ్ చేసుకుంటాం అన్నమాట. నౌ టోఫు. ఇందులోనే ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసేసుకోవచ్చు, బట్ నేను ఆనియన్స్ కాస్త లేట్గా వేద్దాం అనుకుంటున్నాను, ఆనియన్స్ ఇంకా వెజిటేబుల్స్ కూడా. కాబట్టి దీన్ని సపరేట్గా పెట్టేసుకొని కుకింగ్ ప్రాసెస్ని మొదలు పెట్టేసుకుందాం. రైట్, ప్రాపర్గా హీట్ వచ్చేసింది. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని తర్వాత వేయించేసుకుందాం. ఆయిల్ వద్దు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నాన్ స్టిక్ ప్యాన్ మీద ఆయిల్ వేసుకోకుండా కూడా చేయొచ్చు. ఎందుకంటే పర్టికులర్లీ మనం దీన్ని డైట్ కాన్షియస్గా లేకపోతే కాన్సర్న్ ఉన్న వాళ్ళు ఎక్కువ కోసం వాడదాం అనుకుంటున్నాం కాబట్టి డైట్ కన్సర్న్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయిల్ లేకుండా కూడా చేసుకోవచ్చు. లేదు ఇంకొద్దిగా ఫ్లేవర్ఫుల్గా కావాలంటే బటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, మనందరికీ తెలిసిన విషయమే. రీజన్ ఏంటంటే టోఫు కావచ్చు, పన్నీర్ కావచ్చు, ఇవన్నీ ఆల్రెడీ ప్రాసెస్డ్ ఫుడ్, రెడీ టు ఈట్ ఉంటాయి కాబట్టి. అండ్ వీటిని కూడా ముక్కలు చేసేసుకునే విధంగా వేసుకుంటాం. ఇవి కూడా ఈ మ్యారినేడ్లో ఆ విధంగా కలిసిపోయి ఆ ఫ్లేవర్ అంతా కూడా దీనికి వచ్చే విధంగా ఈ విధంగా టాస్ చేసుకొని ఇందులో వేసేస్తాం.
బాగా కలర్ఫుల్గా కూడా వస్తుంది. జస్ట్ ఆ మిక్సింగ్ టెక్స్చర్ వస్తుంది, ఆయిల్ అంతా కూడా దీనికి పడుతుంది ప్రాపర్గా కాలాయి అన్నట్లుగా. అలా వచ్చినంత వరకు టాస్ చేసి తీసేసుకోవడమేనమాట. రీజన్ ఏంటంటే ఇవన్నీ కూడా ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. క్యాప్సికమ్ కావచ్చు, ఆనియన్ కావచ్చు, అలాగే టోఫు లేకపోతే పన్నీర్ కావచ్చు, ఇవన్నీ ఆల్రెడీ ప్రాసెస్ అయిందే ఉంటుంది కాబట్టి ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. టేస్ట్ చూసుకొని ఒకవేళ కావాలంటే కాస్తంత సాల్ట్ ఇంకా పెప్పర్ స్ప్రింకిల్ చేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. దండి రెడీ అయిపోయింది. దీన్ని డిష్ అవుట్ చేసుకొని ప్రెజెంటేషన్లో పెట్టి మీకు చూపించేస్తాను. చాలా కలర్ఫుల్గా ఉంది, డిలీషియస్గా కనిపిస్తుంది కూడా అండి. చూడడానికి చాలా చాలా చక్కగా ఉంది. ఇదొకటి, ఇదొక ముక్క, ఇదొక ముక్క. ఇన్ని పెట్టుకుంటే మళ్ళీ నేను మీతో మాట్లాడలేను. ఎనీవే, యమ్మీ యమ్మీ. ప్రాపర్గా డిలీషియస్గా చాలా బాగుంది. ఏం పని లేదు కదా, చాలా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు కదా. ఇవాళే సాయంత్రం చేసేసుకొని తినేసేయండి. నిజంగా చెప్తున్నా, చాలా చక్కగా ఉంది, సింపుల్గా అయిపోతుంది కూడా. మరెందుకు ఆలస్యం, నేను దీని పని పట్టేసి నెక్స్ట్ డిష్ కోసం ఇంగ్రీడియంట్స్ అంతా రెడీ చేసుకుంటాను. చక్కటి సాలడ్ తయారు చేసుకుని తిన్నాం కదా, చాలా చాలా అద్భుతంగా ఉంది. బ్రేక్లో నేను మొత్తం లాగించేశాను. సరే, ఇప్పుడు వేడిగా ఏమైనా తాగుదాం అన్నట్లుగా ఒక మంచి థాట్ వచ్చి సూప్ తయారు చేసుకుందాం అనుకున్నాం. చాలా చాలా హెల్దీగా ఉంటుంది. పర్టికులర్లీ మనం దీంట్లో యాపిల్ వాడబోతున్నాం. అన్ యాపిల్ ఏ డే కీప్స్ డాక్టర్ అవే అంటారు కదా, అదే విధంగానే యాపిల్ని యూస్ చేసుకొని ఇలా కూడా మనం సూప్ తయారు చేసుకోవచ్చు అనే ఒక థాట్తో ఈ విధంగా తయారు చేస్తున్నాం అనమాట. ఎనీవే, మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరు యాపిల్ అండ్ కుకుంబర్ సూప్. ఈ యాపిల్ అండ్ కుకుంబర్ సూప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసినట్లయితే మనకు బేసిక్గా యాపిల్ కావాలి. యాపిల్తో పాటుగానే ఇక్కడ ఆనియన్ కొద్దిగా వాడుతున్నాము, థైమ్ కావాలి కొంచెం ఫ్లేవర్ కోసం. అలాగే ఇక్కడ చూసినట్లయితే కోకోనట్ మిల్క్ వాడుతున్నాము, ఇంకా ఇక్కడ గార్లిక్ ఉంది అంటే వెల్లుల్లిపాయలు. అలాగే ఇక్కడ కొద్దిగా వెజిటబుల్ స్టాక్ కూడా యూస్ చేస్తున్నాము. అవసరానికి తగ్గట్లుగా సాల్ట్, పెప్పర్ వాడతాము. దాంతోపాటుగానే కుకుంబర్ కూడా నా దగ్గర ఇక్కడ వెజిటబుల్స్లో ఉంది, దీన్ని కూడా నేను యూస్ చేసుకుంటాను అనమాట, పేరులోనే ఉంది కాబట్టి. జనరలీ వీళ్ళు క్లాసిక్ సూప్కి వచ్చేసరికి కెనడాలో వాళ్ళు కుకుంబర్ బదులుగా సెలరీ వాడతారు. మనం ఇక్కడ మన స్టైల్కి మనకు అవైలబిలిటీకి తగ్గట్లుగా కుకుంబర్ వాడుతున్నాము. సెలరీ కనుక మీకు అవైలబిలిటీ ఉంది అన్నట్లయితే సెలరీ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఎనీవే, ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాపిల్ ఇంకా క్యూకంబర్కి మనం పీల్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ రెండింటిని కూడా పీల్ చేసుకొని డీసీడ్ చేసుకోవాలి. రెండింటిని ఆ విధంగా వాడుకుంటున్నాం. యా, ఈ పేరు వినేసరికే ఈ యాపిల్కి సంబంధించి యాపిల్ అండ్ కుకుంబర్ సూప్ అని చేద్దామన్న థాట్ వచ్చినప్పటికీ నాకు కొద్దిగా డిఫరెంట్ ఫీల్ వచ్చిందనమాట. యాపిల్ని మనం ఏం చేసుకోమండి, ఎప్పుడు పచ్చి యాపిల్ని తినేయడం కానీ ఇంకే వంటకు వాడట్లేదు మనం దాన్ని. కనీసం ఏ మ్యాంగో అయితే అట్లీస్ట్ దాంతో ఏదో ఒక వంట చేసుకుంటున్నాం. పచ్చి మామిడికాయలతో మనం బోల్డ్ని కూరల్లో చేసుకుంటూ ఉన్నాము, కూరల్లో వాడుకుంటూ ఉన్నాము. అలాగే పండు మామిడికాయలతో కూడా కొన్ని ప్రదేశాల్లో అట్లీస్ట్ డిఫరెంట్ వంటలు తయారు చేసుకొని తింటూ ఉన్నారు. అట్లీస్ట్ చపాతీలోకి వాడే జెల్లీ లాంటిది కానీ ఇట్లాంటివి తయారు చేసుకుంటున్నారు. యాపిల్ని మాత్రం మనం డైరెక్ట్గా వాడుతున్నాము యూజువలీ. అలా కాకుండా ఏదో ఒక వంటకి మనకు ఉపయోగపడుతుంది, సూప్ తయారు చేసుకోవచ్చు అంటే మాత్రం కొద్దిగా ఎక్సైటింగ్గా ఉంది నాకు కూడా. కాబట్టి ఫాలో అవుతానండి. క్యూకంబర్ అండ్ యాపిల్ కూడా చేయాల్సి వస్తుంది. ఫస్ట్ పీల్ ఆఫ్ చేశాను, తర్వాత సీడ్స్ కూడా రిమూవ్ చేస్తున్నాను అనమాట. బేసిక్గా ఇవి కనుక ఉన్నట్లయితే కొద్దిగా టెక్స్చర్ కానీ
మిగిలిన ఫ్లేవర్స్ కానీ చేంజెస్ వస్తాయి కాబట్టి రెండింటిని ప్రాపర్గా తీసేసుకుంటున్నాను. బేసిక్గా ఏంటంటే వీటన్నిటిని మళ్ళీ ఫ్రై చేస్తాము. ఫ్రై చేసిన తర్వాత కూడా మిక్సీలో గ్రైండ్ చేయాల్సి వస్తుంది. సూప్ కదా మంది, గ్రైండ్ చేసుకొని ప్యూరే లాగా తయారు చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి సైజు పెద్ద కన్స్ట్రైన్ కాదు, కచ్చా బచ్చాగా కట్ చేసి పెట్టుకున్నా కూడా సరిపోతుంది అనమాట. దేర్ ఇట్ ఈస్, ఇది రెడీ అయిపోయింది. అండ్ ఐఎమ్ గోయింగ్ ఫర్ యాపిల్. యాపిల్ని కూడా పీల్ చేసేసుకొని ముక్కలు కట్ చేసుకుందాం. సో ఈ విధంగా పీల్ చేసుకొని సీడ్ లేకుండా వచ్చే విధంగా ఇట్లా సైడ్ కట్ చేస్తున్నాను నేనైతే. సరిపోయింది కదా. ఇప్పుడు పెనం పెట్టుకొని పెనం వేడవుతూ ఉంటే మిగిలిన పనులు చేసుకోవచ్చు. అండి ఫైనలీ గార్లిక్ కావాలి, గార్లిక్ని కూడా నేను పెట్టేసుకుంటున్నా. గార్లిక్ రెడీ అయిపోయింది, స్టవ్ కూడా వేడైపోయింది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని దీంతో పాటుగానే గార్లిక్ ఆనియన్ ఫ్రై చేసుకుంటాం. రెడీ. ఆనియన్స్ కాస్త ట్రాన్స్లూసెంట్గా వచ్చి ఆ రేకులన్నీ విడిపోయే స్థాయి వచ్చిన వెంటనే మనం వెజ్జీస్ కూడా వేసేసుకుంటాం అనమాట. యాక్చువల్గా ఒకటే వెజ్ ఉంది, కీర, దాంతోపాటుగానే యాపిల్ కూడా వేసుకోవాలి. యాపిల్ని ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది ఆల్రెడీ ఫ్రూట్ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి అది అలాగే వదిలేయాలి. బట్ అన్నీ మనం వేయిస్తున్నాం కదా, యాపిల్ని మాత్రం వేయించకుండా అలాగే వదిలేస్తే బాగోదు అనుకునే టైంలో కాస్త ఫ్రై చేస్తే ఆ టాస్ అయిందనుకోండి ఆ టెక్స్చర్ వచ్చేస్తుంది. కాబట్టి ఫస్ట్ మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు కీరా వేసుకుంటున్నా. టైం వచ్చింది. ఇప్పుడు యాపిల్ వేసుకుంటాం. కలర్ఫుల్గా లేదు కదా, బట్ ఎనీవే మనం చేస్తుంది సూప్ కాబట్టి అన్ని ప్యూరేలకు వెళ్ళిపోయి ఒకే కలర్లోకి వచ్చేస్తాయి కదా. మనం కలర్స్ గురించి పెద్దగా ఏమీ ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఫైనలీ థైమ్, దాంతోపాటుగానే సాల్ట్, పెప్పర్. అక్కడి వరకు అయిపోయింది కదా. ఇప్పుడు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు, అంటే సూప్ థిక్గా కావాలా పలచగా కావాలా ఏ విధంగా కావాలో మన డిసిషన్ కాబట్టి దానికి తగ్గట్లుగా వెజిటబుల్ స్టాక్ యాడ్ చేస్తున్నాను. మొత్తం అయితే కొద్దిగా పలచగా ఉంటుంది అంతే. దీన్ని ఇలా వదిలేసి కుక్ అయిపోతుంది మొత్తం అంతా కూడా ప్రోడక్ట్. ఇది ఎప్పుడైతే బాయిలింగ్ స్థాయికి వస్తుందో అప్పుడు ప్యూరే చేసి మిక్సీ పట్టేసుకుంటాం అనమాట. అంటే మిక్సీ పట్టేసి మళ్ళీ ఇక్కడికి తీసుకురావాలి. అప్పుడు చూద్దాం.
ప్యూరే చేసి తీసుకొచ్చేసాను. ఇదిగోండి ఇలా ఉంది. దీన్ని మళ్ళీ యాజ్ యూజువల్ ప్యాన్లో వేసుకొని జస్ట్ సిమ్మర్ చేసుకోవాలన్నమాట. కన్సిస్టెన్సీ ఇప్పుడు కూడా చూసుకోవచ్చు, ఇంకా పల్చగా ఉందా లేకపోతే ఇంకొంచెం చిక్కపడాలా ఏంటి, లేకపోతే ఇంకొంచెం పలచబడాలా, ఎక్కువ చిక్కగా ఉంటే ఇలాంటివన్నీ కూడా చూసుకోవచ్చు. నాకైతే ఇది థిక్గా ఉంటేనే బాగా నచ్చుతుంది. యాపిలీ ఫ్లేవర్ అనమాట, మంచిగా ఆ రుచి తగులుతుంది మంచిగా. సో అది అలాగే ఉండనిద్దాం. కీరా కూడా కొద్దిగా తక్కువే వేసాను యాపిల్ కోసం. మీకు కావాలనుకున్నట్లయితే కీరా ఇంకొద్దిగా యాడ్ కూడా చేసుకోవచ్చు అనమాట, కాస్త ఎక్కువే వేసి. నేనైతే సగం ముక్కేసాను కదా, మీరు ఇంకొంచెం ఎక్కువ పోర్షన్ కూడా యూస్ చేసుకోవచ్చు. అక్కడ వరకు అయిపోయింది. అండ్ ఫైనలీ కోకోనట్ మిల్క్. టేస్ట్ చూసుకొని దానికి తగ్గట్లుగా ఇంకా ఏమైనా సాల్ట్ అండ్ షుగర్ రిక్వైర్మెంట్ వచ్చేలా ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. షుగర్ అంటాను, పెప్పర్, సారీ. బాగా పడుతుంది, ఇందాక బాగా తక్కువ వేసాను నేను. పెప్పర్, కొద్దిగా సాల్ట్. ఓకే, నౌ ఇట్ ఈస్ సిమ్మర్డ్. దీన్ని తీసి డిష్ అవుట్ చేసి ప్రజెంటేషన్లో మీకు చూపిస్తాను. ఉందండి, చక్కటి సూపు, వెరీ హెల్దీ. ఖచ్చితంగా ఇవాళ ట్రై చేసేయండి. యాజ్ యూజువల్గా నేను చెప్తూనే ఉంటాను ఎప్పటికప్పుడు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.